నమస్కారం అండి అందరికీ. సనాతన ధర్మ కృష్ణ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా ఇవన్నీ కూడా ధర్మానికి మంత్రాలు, స్తోత్రాలు మొదలైన వాటి గురించి చెప్పాలి అనే ఉద్దేశంతో మొదలుపెట్టిన యూట్యూబ్ ఛానల్. అయితే అందరికీ దేవభాష అయిన ఈ సంస్కృత భాషని నేర్పించాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ సంస్కృతం నేర్పించడం అనే దాన్ని మొదలుపెట్టాము. అందులో ప్రధానంగా చాలా రకాల పుస్తకాలు ఉన్నాయి సంస్కృతం నేర్చుకోవడానికి. కాకపోతే చిన్నపిల్లలకి నేర్పించడానికి వాడే పుస్తకాలు మన పాఠ్య పుస్తకాలు ఈ ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో 6వ తరగతి నుంచి సంస్కృతం ఉంటుంది కాబట్టి 6వ తరగతి నుంచి టెక్స్ట్ బుక్లలో చెప్పినటువంటి ఈ సంస్కృతాన్ని మనందరం కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. ఇది ఎన్సీఈఆర్టీ 6వ తరగతి సంస్కృతం పుస్తకము. దీని పేరు దీపకం. ఇందులో మనకు చాలా ముందు మాటని, ఎవరెవరు దీనికోసం కృషి చేశారు మొదలైన వివరాలన్నీ ఉంటాయి. అయితే మన ప్రధాన ఉద్దేశం సంస్కృతం నేర్చుకోవడము, అది కూడా బేసిక్స్ నుంచి. అవన్నీ చదవాలి అంటే మనకు కాస్త అయినా సంస్కృతం వచ్చి ఉండాలి కాబట్టి అసలు సంస్కృతం నేర్చుకోవాలంటే ఏం చేయాలి? సంస్కృతం అనే కాదు, ఏ భాష మనం నేర్చుకోవాలన్నా కూడా అక్షరాలు నేర్చుకోవాలి. కాబట్టి ముందుగా ఆ ప్రయత్నం చేద్దాం. ఈ వర్ణమాల అంటే అచ్చులు హల్లులు ఏవైతే అక్షరాలన్నీ ఉంటాయో వీటిని మనం ఒక భాష నేర్చుకోవడానికి ముడి సరుకుగా మనం భావించాలి. మరలా ఇందులో ఈ వర్ణాలని 2 విధాలుగా విభజించారు. అవి స్వరాహ, వ్యంజనాని. అసలు ఈ స్వరాలేంటి, ఈ వ్యంజనాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనం మొట్టమొదటి పాఠంలో నేర్చుకుందాము. ఈ మొట్టమొదటి పాఠంలో మనం చూసినట్లయితే అసలు ఈ వర్ణమాల గురించి మనకి చెప్పడం జరుగుతుంటుంది. వయం వర్ణమాలాం పఠామహ, మనము వర్ణమాలని చదువుదాము. అయితే వర్ణాహ ద్వివిధాః భవంతి, వర్ణాలు 2 విధాలుగా ఉన్నాయి. వాటి పేర్లు ఏమిటట? స్వరాహ, వ్యంజనాని. ఆ రెండిట్లో ఒకదాని పేరు స్వరాహ, మరొక దాని పేరు వ్యంజనాని. చకారాన్ని మరియు అని చెప్పడానికి వాడతారు. అండ్ ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే మొట్టమొదటిగా స్వరాహ అంటే ఏమిటి అనేది మనం ఇక్కడ చూద్దాం. స్వరాణం ఉచ్చారణం స్వతంత్ర రూపేణ భవతి. స్వరాల యొక్క అంటే అచ్చుల యొక్క ఉచ్చారణ స్వతంత్రంగా ఉంటుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. స్వతంత్రం అంటే ఏంటి, స్వతంత్ర రూపంగా లేకపోవడం ఏంటి అనేది మనం తర్వాత చెప్పుకుందాం. స్వరాహ ద్వివిధాః సంతి, మరలా స్వరాలు కూడా 2 రకాలుగా ఉన్నవి. ఏమిటవి? సమానాక్షరాణి, సంధ్యాక్షరాణి చ. 2 రకాలు కదా, సమానాక్షరాలు, సంధ్యాక్షరాలు అని చెప్తూ ఉన్నారు. ఈ సమానాక్షరాలు అంటే ఏంటి? మరలా సమానాక్షరాల్లో 2 రకాలు ఉన్నాయి. హ్రస్వః, దీర్ఘః. హ్రస్వములు, దీర్ఘములు. హ్రస్వములు అంటే 1 మాత్రా కాలము, దీర్ఘాలు అంటే 2 మాత్రా కాలములు. అసలు మాత్ర అంటే ఏంటి అంటే ఒక మామూలు అక్షరాన్ని పలకడానికి పట్టేటువంటి కాలము. ఇవి దీర్ఘ అంటే ఇవి 2 మాత్రల కాలాన్ని ఉపయోగించుకుంటాయి. సరే, వర్ణమాలాయాం ఆదౌ ఏ సామాన్యాః స్వరాः సంతి తే సమానాక్షరస్వరాः భవంతి. ఈ వర్ణమాలలో మొట్టమొదటిగా స్వరాలు ఉంటాయి. అందులో సమానాక్షరస్వరాः అంటే ఇవి ఏమిటట? అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ఋ, ల్. ఇవన్నీ కూడా ఒక మాత్రని ఒక సమయం అంటే అన్నానికి ఎంత సమయం పట్టిందో దాన్నే ఆ సమయ కాలాన్ని ఒక మాత్ర అంటాం. అదే 2 సార్లు మనం దీన్ని పలకగలిగే సమయాన్ని ఉపయోగించి పలికినట్లయితే అది దీర్ఘం అవుతుంది.
ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, రు, లు. ఇక్కడ లు అనేటువంటిది ఒకటే ఇచ్చారంటే ఇక్కడ చూడండి. లు వర్ణస్య దీర్ఘాః న సంతి, ఇది దీర్ఘము కాదు. సరే, తర్వాత ఈ స్వరాహ వీటిలో రెండు రకాలు ఉన్నాయి కదా. అందులో ద్వయోః నిశ్చితస్వరయోః సంధి ద్వారా ఏ నవీనాः స్వరవర్ణాः జాయంతే తే సంధ్యాక్షరస్వరాः భవంతి. సంధ్యక్షర, సంధిగా అంటే రెండు అక్షరాలు కలవడం ద్వారా ఈ అక్షరాలు ఉత్పన్నమవుతూ ఉన్నవి. దీనికి కూడా మళ్ళీ రాశారు, సంధ్యక్షరాణం హ్రస్వాః న సంతి. హ్రస్వము అంటే ఒక మాత్ర పలికే ఒక మాత్రా కాలము, కానీ ఇవి దీర్ఘాలు, హ్రస్వములు కాదు అన్నారు. హ్రస్వములు కాదు అంటే దీర్ఘములు అని అర్థం. కాబట్టి ఇది చదువుదాము. ఏ, ఐ, ఓ, ఔ ఇవన్నీ కూడా రెండు రెండు అక్షరాలు కలిపితే వస్తూ ఉన్నాయి. ఆ, ఈ కలిపితే ఏ. అంటే దీని ఉచ్చారణ పూర్తిగా వేరైనప్పటికీ అంతర్గతంగా ఈ రెండు అక్షరాలు కలిసి ఉంటాయి. ఆ, ఏ, ఏ, ఓ, ఔ. కాబట్టి వీటిని మనం దృష్టిలో ఉంచుకోవాలి. అలాగే తరువాత అనునాసిక స్వరాః అంటే ముఖేన సహ, ముఖము అంటే నోరు, ముఖేన సహా నాసికయా అపి ఉచ్చారితాః స్వరాః అనునాసిక స్వరాః భవంతి. మనము నోరు అంటే ముఖము అంటే నోటి భాగము, ముఖంతో పాటుగా ముక్కుని కూడా మనం వాడి ఉచ్చారణ ఏదైతే చేస్తూ ఉన్నామో వాటిని మనము అనునాసిక స్వరాః అని మనం అంటూ ఉంటాము. అయితే వాటి గురించి కూడా మనం తర్వాత చెప్పుకోవచ్చు. మామూలుగా ఆ అంటే ముఖంతో పలికింది, ఆ, ఆ అంటే ఆ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ, రు, రు, లు, ఎ, ఐ, ఏ, ఐ, ఓ, ఔ అంటే మనం ఇక్కడ ముక్కుని ఉపయోగించి పలుకుతూ ఉన్నాము. మనకి తెలుగులో ఏ ఏ ఉంటాయి కానీ సంస్కృతంలో అలా ఉండవు, ఏ అంతే. తర్వాత స్వరాహ పూర్తయింది. తర్వాత వ్యంజనాన్ని. వ్యంజనము అంటే ఏమిటి, హల్లులు మనకి అర్థమయ్యేలాగా చెప్పుకోవాలి అంటే వ్యంజనానాం ఉచ్చారణే కస్యచిత్ స్వరస్య సహాయతాయాః అపేక్ష అవశ్యం భవతి. అతః వర్ణమాలాయాం వ్యంజనానాం ఉచ్చారణార్థం సర్వత్ర ఆ స్వరస్య యోజనం భవతి. ఉదాహరణం. ఇవన్నీ నేను ఎందుకు చదువుతున్నాను, చదవకుండా తెలుగులో చెప్పేయచ్చు, కానీ చదివితే దాన్ని బట్టి మీరు ఆ అక్షరాన్ని పదాన్ని చూస్తూ వింటూ ఉంటే మీకు కూడా చదవడం అలవాటు అవుతుంది. వ్యంజనానాం ఉచ్చారణే కస్యచిత్ స్వరస్య సహాయతాయాః. స్వరము అంటే అచ్చు, దాని సహాయత కావాలి దేనికి, వ్యంజనాలని ఉచ్చారణ చేయడానికి. కాబట్టి మామూలుగా వీటన్నిటినీ వర్ణమాలలో పలకడానికి ఆ అనేది స్వరాల్లో ఒకటి కదా, దాని సహాయం ఉంటుంది. అంటే మామూలుగా ఈ వ్యంజనాలలో మళ్ళీ వీటిని చాలా రకాలుగా వీటిని విభజించారు. వ్యంజనానాం చత్వారః భేదాః సంతి. ఆ 4 రకాలు ఏంటో చూద్దాం. మొట్టమొదటిది స్పర్శాః, వీటినే వర్గ్యాః. స్పర్శాః వర్గ్యాః అంటాము. అయితే ఇప్పుడు వీటన్నిటికీ పొల్లులు. క్ అనేటువంటిది ఒక రకమైనటువంటి అక్షరము, దానికి అకారాన్ని కలిపితే క, ఖ, ఆ, ఖ, గ, ఆ, గ,
ఘ, ఆ, ఘ. అంటే ఏవైతే హల్లులు పొల్లుతో ఉన్నవో వాటిని అలా మనం పలకలేము కాబట్టి వ్యంజనాలు కేవలం క్, ఖ, గ్, ఘ మాత్రమే అవుతాయి. వాటికి ఆ అనేటువంటి స్వరాన్ని మనం కలిపినట్లయితే వాటిని పరిపూర్ణంగా ఉచ్చారణ చేయడానికి కుదురుతుంది. తర్వాత స్పర్శాహ, వీటినే వర్గ్యాహ అని కూడా అంటారు. అయితే వీటిని 5 రకాలుగా ఉంటాయి. ఏంటి? క, చ, ట, త, ప అనేటువంటి వర్గాలుగా. తర్వాత స్పర్శాహ వ్యంజనవర్ణాః స్వకీయ ఉచ్చారణ స్థానానుసారేణ, ఉచ్చారణ చేసే స్థానాలను బట్టి పంచసు వర్గేషు 5 విధములుగా విభక్తము చేయడం జరిగినది. క, చ, ట, త, ప. అంటే మన గొంతుని, మన నోరు, పెదాలు వీటన్నిటినీ మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక్క లైన్లో ఉన్నవన్నీ కూడా ఒక స్థానం నుంచి ఉత్పన్నమవుతాయి. క, ఖ, గ, ఘ, ङ. వీటిని చాలా రకాలుగా మన తెలుగులో చెప్తాం. దీన్ని కూడా ఇని అని, దీన్ని ఇంకొకలాగా. అయితే క, ఖ, గ, ఘ ఇవన్నీ గొంతు స్థానం నుంచి వస్తున్నాయి. అలాగే ఇది కూడా ఇంగ్లీష్లో చెప్పుకుంటే ఇంగ్ అంటాం చూడండి, అలాగా ఇంగ. గంగా ఉంటే గంగా అని మనం నోరు మూయం కదా, గంగా అంటాము. అక్కడ మధ్యలో వచ్చినటువంటి సున్నా తరువాత గకారం ఉంది కాబట్టి ఆ సున్నా తరువాత ఉన్నటువంటి అక్షరం ఈ కా వర్గులోకి వస్తుంది కాబట్టి దానిలో ఉన్న 5వ అక్షరాన్ని ఆ సున్నాలో వేస్తాము. గంగా, కంకణము అలాగా. అలాగే చ, ఛ, జ, ఝ, ఞ, ట, ఠ, డ, ఢ, ణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ. ఇలాగా ఒక్కొక్క లైన్లో ఉన్న ప్రతి అక్షరము కూడా ఒకే స్థానం నుంచి ఉచ్చారణ చేయడం జరుగుతుంది. అలాగే దీన్ని ఫ అని కొంతమంది అంటూ ఉంటారు. అసలు సంస్కృతంలో ఫ అనేటువంటి అక్షరం లేదు. దాన్ని త, థ అని ఎలా అన్నామో ప, ఫ అనాలి. ప, ఫ, బ, భ, మ. తర్వాత మొదటిది చెప్పుకున్నాం కదా స్పర్శాహ. రెండవది అంతస్థాహ. య, ర, ల, వ. అంతస్థాహ వర్ణాః బహుత్ర స్వరవర్ణానాం స్థానే జాయంతే. చాలా రకాల స్వరవర్ణాల స్థానాల నుంచి ఇవి ఉత్పన్నమవుతాయి. అతః ఏతే అర్ధస్వరాః ఇత్యపి ఉచ్యతే. వాటినే అర్ధస్వరాః అని కూడా అంటారు. అయితే ఎందుకంటే వీటి సంధి జరిగేటప్పుడు ఇవి స్వరాల స్థానాల్లో వస్తాయి. స్వరాలు అంటే ఏంటి? అచ్చులు. ఉదాహరణకు ఈ, ఆ, య. యాక్చువల్గా ఇది య పొల్లుతో ఉంది. దానికి అకారాన్ని కలిపితే య, యది, అపి కలిపితే యద్యపి, యద్యపి. ఇక్కడ ఇకారము అకారము కలిస్తే ఏమొచ్చింది? యద్యపి అని వచ్చింది. తర్వాత ర్, ఆ కలిపితే ర్ అవుతుంది. దానికి అకారాన్ని కలిపితే పితృ ఆజ్ఞ, పిత్రాజ్ఞ. కాబట్టి ఇవన్నీ కూడా మామూలుగా చదువుకోండి. వీటిని ఏమంటారు? య, ర, ల, వ. వీటిని అంతస్థాహ అని మనం అంటూ ఉంటాం. తర్వాత ఊష్మవర్ణాః. వీటిని ఊష్మవర్ణాః అని మనం అంటాం అన్నమాట. ఏమిటివి? ష, ష, స, హ. ఊష్మాణాం వ్యంజనవర్ణానాం ఉచ్చారణ సమయే ముఖాత్ ఉష్ణః వాయుః నిస్సరతి. గాలి బయటకు వెళుతూ ఉంటుంది. ష, ష, స, హ.
సాధారణంగా ఏ అక్షరమైనా కూడా మనం పలికేటప్పుడు గాలి అనేది బయటికి వెళ్తూ ఉంటుంది. ప్రత్యేకంగా ఆ బయటికి వచ్చేటువంటి ఆ వాయువు పైన ఆధారపడి ఉండే అక్షరాలు ఇవి. తర్వాత అయోగవాహౌ వర్ణి అం అహ. అయోగవాహः విశిష్టः వ్యంజనవర్ణः అస్తి. అత్ర ఉచ్చారణార్థం అ అనేటువంటి స్వరస్య సంయోజనం పూర్వం భవతి నతు పశ్చాత్. ఇది అకారం సాధారణంగా అన్నిటికీ తర్వాత ఇచ్చాం. య్, ల్, వ్ వీటికి తర్వాత అకారాన్ని ఇస్తే అవి పరిపూర్ణమైన అక్షరాల కింద మారాయి, ఆ వ్యంజనాల కింద మారాయి. క్, ఆ కలిపితే క. కానీ వీటికి ఇది ఏదైతే ఉందో దానికి పూర్వం భవతి ముందు పెట్టాలి. ఆ కలిపితే అనుస్వారం అం అవుతుంది. తర్వాత ఆ తర్వాత విసర్గలు కలిపితే అహ అవుతుంది. కాబట్టి అన్నిటికీ తరువాత అకారం చేరితే వీటికి ముందు చేరుతుంది. అత్రాపి అనుస్వార కేవలం అనుస్వారం ఒకటి కేవలం ఇలా ఉంటుంది. అలాగే విసర్గలు కేవలం ఇలా ఉంటాయి. దానికన్నా ముందు ఎప్పుడైతే పూర్వం యోజిత ఆ స్వర అకారం ముందు వచ్చినప్పుడు మాత్రమే దాన్ని మనం పలకడానికి యోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు వ్యంజనై సహ సర్వేషామపి స్వరాణం సంయోజనం భవతి. వ్యంజనై సహ స్వరాణం సంయోజనేన గుణితాక్షరాణి భవతి. వ్యంజనాలకి ఎప్పుడైతే స్వరాలు కలుస్తాయో అప్పుడు వాటిని మనం పలకడానికి కుదురుతుంది. వ్యంజనాలు ఏవైతే పలకడానికి కుదిరాయో వాటికి మళ్ళీ స్వరాలని సంయోజనం చేయటం ద్వారా గుణితాలు వస్తాయి. మనం తెలుగు భాషలో గుణింతాలు అని కూడా అంటారు, కానీ గుణితాలు ఒకదానిని ఇంకొకటి గుణించడం వల్ల వచ్చేటువంటివే గుణితాలు. వీటిని గుణితాక్షరాణి అంటారు. ఇవన్నీ స్వరాలు ఈ పైన ఉన్నవి. ఇవన్నీ వ్యంజనాలు. ఈ వ్యంజనాలు అంటే హల్లులకి అచ్చుల యొక్క తత్వాన్ని కలిపినప్పుడు వచ్చేవే గుణితాలు. మాత్రాహ అంటే పలికేటువంటి సమయాన్నే మాత్రాహ అని అంటాం. మనం ఇందాక చెప్పుకున్నాం. ఆ ఉంటే కా పక్కన ఆరాయం, వాటికి అంటూ ఈ పొల్లును తీసేస్తే కకారం వస్తుంది. దీనికి ప్రత్యేకంగా గుణితాల్లో వాడేటువంటి సంజ్ఞ ఇది. ఈ ఈ ఉ ఊ ర్ ర్ ల్ ఏ ఐ ఓ ఔ. తర్వాత అం అహ అవి కూడా మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఉంటాయి. ఇక్కడ అం అహ. కాబట్టి గుణితాలు ఎలా వస్తాయి అంటే క్ ఆ కలిపితే ఈ స్వరాహ అచ్చులు ఏవైతే ఉన్నాయో వాటి తత్వాన్ని లైన్గా వీటికి ఆపాదించుకుంటూ వెళ్ళాలి. దీన్ని ఎలా పలుకుతాం? అ ఆ ఇ ఈ ఉ ఊ. అలాగా వీటన్నిటిని అక్షరాలు రాయడం కానీ వీటిని కానీ మనం రాయడం ఖచ్చితంగా అభ్యాసం చేస్తూ ఉండాలి. ఇప్పుడు అ ఆ ఇ ఈ అని పలికేదానికి కకారాన్ని జోడిస్తే క కా కి కీ కు కు కృ కృ క్ల్ కే కై కో కౌ కం కహ అలాగవుతాయి. ఈ అక్షరాలని వీటిని పలికే విధానం కూడా మనం ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉంచాలి. క ఖ గ ఘ ङ చ ఛ జ ఝ ఞ ట ఠ డ ఢ ణ అలాగా వాటన్నిటినీ కూడా మనం యథావిధిగా పలికితే మాత్రమే వాటి ఉచ్చారణ మనం సరిగ్గా కాపాడినట్టు పలికినట్టు అవుతుంది. అలాగే ఇక్కడ వరకు గుణితాలు మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇదే కం కాం కిం కీం కుం కుం ఇలా కూడా వీటిని కలుపుకున్నట్లయితే వీటన్నిటినీ కూడా మనం విడిగా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఈ ముందుకు వెళ్ళినట్లయితే కొన్ని పదాలు మనకి చెప్పడం జరిగింది. పిత్రాజ్ఞ అంటే ఏమిటి? పితుః ఆదేశః తండ్రి చేసినటువంటి ఆజ్ఞ ఆదేశాన్ని ఫాదర్స్ ఆర్డర్ పిత్రాజ్ఞ అంటారు.
అలాగే లృ అనే దాని గురించి లాకృతి లాకృతి అని చెప్పారు. అలాగే ప్ర ఏకైక ఈచ్ వన్. అజహ అంటే గోట్. తర్వాత వధూహు అంటే మ్యారీడ్ ఉమెన్. ఇలాగ ఇవన్నీ కూడా అక్షరాలు నేర్చుకున్న తర్వాత ఆ భాషలో ఉన్న పదాలను కూడా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే అక్షరాలు నేర్చుకుంటే చదవడం మాత్రమే వస్తుంది. అందులో ఉన్న పదాలు అంటే వొకాబులరీ కూడా మనం నేర్చుకుంటేనే మనం ఆ భాషని బయట వాడుక భాషగా ఉపయోగించడానికి కుదురుతుంది. తర్వాత ఇక్కడ గణపతి ఉన్నాడు, ఈయనని గణేశః అంటాం. అలాగ నాసికం, తర్వాత రామః, ఇలాగా వీటన్నిటిని కూడా మనం అభ్యసించాలి. తర్వాత ఆ అనే అక్షరంతో వచ్చే పదాలు అగ్ని, కా అంటే కుత్ర. తర్వాత ఇలాగ మనం ప్రతి అక్షరంతో వచ్చే పదాలని మనకి మనంగా కొన్ని గంటువులోంచి కానీ పుస్తకంలోంచి కానీ తీసి ఇందులో రాస్తూ ఉంటే మనకి అర్థమవుతూ ఉంటుంది. తర్వాత ఏ అక్షరం ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతుంది అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. యోగ్యత విస్తర వర్ణానాం ఉచ్చారణం కథం భవతి. ఎక్కడి నుంచి ఇవన్నీ కూడా ఉత్పన్నమవుతున్నాయి? ఇది జ్ఞాస్యామః. కస్యచిత్ ధ్వనేః వర్ణస్య వా ఉచ్చారణే ముఖస్య. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ముఖము అంటే మౌత్. ముఖ్య భూమిక భవతీతి వయం సర్వే జానీమః. కదాచిత్ ముఖేన సహ నాసికాయాః, నోరు తర్వాత నోస్ ముక్కు, అపి ఉపయోగः భవతీతి అనుభవామః. తథా అం, న, మ ఇవన్నీ కూడా ముక్కుని కూడా ఉపయోగించి పలుకుతున్నాము. ఇత్యాదిషు నాసికస్య వర్ణేషు ముఖంచ నాసికా చ ఉభౌ అపి ఆస్యై భవతః. తర్వాత ఆస్యస్య అంటే ఈ తలభాగము ఆభ్యంతరే వర్ణానాం ఉత్పత్తి కుత్ర కుత్ర భవతీతి పశ్యామః. పశ్యామః అంటే చూద్దాము, చూడటము. ఈ ఈ ఆస్యస్య అంటే ఈ హెడ్ భాగం నుంచి ఏ ఏ ప్రదేశాల నుండి ఈ యొక్క అక్షరాలన్నీ కూడా ఉత్పన్నమవుతున్నవి అనేది మనం చూద్దాము. ముఖ్యముగా ముఖే అంటే మళ్ళీ ఇందులో 5 స్థానములు ఉన్నవి ముఖ భాగములో. తర్వాత నాసిక, అవన్నీ ఏంటో మనం చూద్దాం. అసలు ఇది హెడ్, తర్వాత ఇది ముఖము, ముఖ భాగము. ఇందులో చెప్పబడినవి ఇవన్నీ కూడా ముఖ భాగంలోకి వస్తాయి. ఇది నాసికా భాగము, ఇది ముఖము, జిహ్వ అంటే నాలుక. వీటిలో ఏమేమున్నవి అంటే కంఠః కంఠము, తాలు ఈ భాగం, మూర్ధ అంటే ఈ భాగం, నాసిక అంటే ముక్కు భాగం, దంతః అంటే పళ్ళ దగ్గర ఉన్నటువంటి భాగము, ఓష్ఠః అంటే పెదములు. ఇప్పుడు అక్షరాలు ఏ ఏ స్థానాల నుంచి ఉత్పన్నమవుతున్నవి? కంఠ్యాః వర్ణాః గొంతు స్థానము నుంచి, కంఠము నుంచి ఉత్పన్నమయ్యే అక్షరాలు. మీరు బాగా గమనించండి, అచ్చు అనేది అని చెప్పేసి పళ్ళతో వీటితో పలకడం కాదు. అచ్చులన్నీ కూడా చక్కగా
గాలి ఒక్కసారిగా ఆగి మరలా బయటికి వెళుతూ ఉండే విధంగా ఉంటాయి. సరే, అవి స్వతంత్రానే అనుకున్నాం కదా. అలాగా అ, ఆ, క, ఖ, గ, ఘ, ङ, హ, అహ ఇవన్నీ కూడా మనం గమనిస్తే కంఠం నుంచి ఉత్పన్నమవుతాయి. అవి కంఠం నుంచే పలకాలి. ఈ ఈ ఇవి ఈ స్థానానికి ఈ నాలుక ఏదైతే ఉందో అది పైకి ఈ విధంగా నొక్కి పెట్టి పలుకుతున్నాము. ఈ ఈ తర్వాత గమనించండి. చ, ఛ, జ, ఝ, ఞ, య, ష ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి ఉత్పన్నమవుతున్నాయి. వీటన్నిటినీ మనం ఏమంటాం? తాళవ్యాహ వర్ణాహ. తర్వాత మూర్ధన్యాహ వర్ణాహ అంటే నాలుకని ఈ విధంగా పెట్టి ఉచ్చరించేవి అని అర్థం. ర్, ర్, ట, ఠ, డ, ఢ, ణ, ర. ష అనేటువంటిది మరి టెక్స్ట్ బుక్లో ఎందుకని ఇలా ఇచ్చారో మనకు తెలీదు. ఇది ష అనేది ఇక్కడి నుంచి పలుకుతాము. ష అనేటువంటిది ఇక్కడి నుంచి పలుకుతాం. ఈ ష అనేది మామూలుగా ఉచ్చారణ పరంగా అది తాళవ్య వర్ణం కింద వస్తుంది. తరువాత దంత్యాహ వర్ణాహ ఈ భాగం నుంచి పలికేవి. ల్, త, థ, ద, ధ, న, ల, స ఇవన్నీ కూడా ఈ స్థానం నుంచి ఉత్పన్నమవుతాయి. తరువాత అంటే నాలుకని పైకి ఈ విధంగా నొక్కిపెట్టి పలుకుతున్నాము. తరువాత ఓష్ఠ పెదముల సహాయంతో పలికేవి. ఉ, ఊ వీటిని పెదాన్ని ఆ విధంగా ముందుకు పెట్టి పలికితే మాత్రమే ఉ, ఊ అనేటువంటివి వస్తుంది. అయినప్పటికీ పెదాలని కలపవలసిన అవసరం లేదు, ఎందుకంటే అవి స్వతంత్రాలు కాబట్టి. వీటికి కలపాలి. ప, ఫ, బ, భ, మ వీటిని ఓష్ఠ ఓష్ఠ్యాహ వర్ణాహ అంటాం. తర్వాత నాసిక్య వర్ణ. అం, అం అంటే దానికి ముక్కు ద్వారా గాలిని వదిలిపెట్టే ఇది ఉంది. తర్వాత ఇవన్నీ కూడా ఏదో ఒక స్థానం నుంచి వాడుతున్నాం కదా. తర్వాత ద్విస్థానీయ వర్ణానాం ఉచ్చారణ స్థానాన్ని రెండు స్థానాలను ఉపయోగించి పలికేటువంటివి. కంఠ తాళవ్యౌ వర్ణౌ ఈ రెండింటిని ఉపయోగించి పలికేవి. ఏ, ఏ, ఐ ఇవి ఈ కంఠాన్ని కానీ తాళువులను కానీ రెండింటిని ఉపయోగించి పలకాలి. తర్వాత కంఠేష్ఠ్యౌ వర్ణౌ అంటే ఓష్ఠౌ ఓష్ఠ అంటే పెదాలు, కంఠ ఈ రెండింటిని ఉపయోగించి పలికేవి. ఓ, ఔ ఈ రెండు మనం గమనిస్తే కనుక ఇది ప్రాక్టికల్గా తెలుస్తుంది. తర్వాత స్వస్థానేన సహ నాసిక్యాహ వర్ణాహ ఇవి ఏవైతే ఇక్కడ మనకి ఈ విధంగా చెప్పారో ఈ ప్రదేశం నుంచి నాలుకను కూడా, ఈ నాలుక కాదు ముక్కుని కూడా వాడతాము. దీనికి ఞ, కంచము, కంచము, ఞ, కంఠము, న, తంతు, న, తంతు, పంప, మ వీటికి దేనికైనా కూడా. తర్వాత గంగా, గ, గంగా, క ఇది గ అనేటువంటిది ఇవన్నీ కూడా మీరు గమనిస్తే పంచమాక్షరాలు. క ఇవన్నీ క, చ, ట, త, ప ఈ వర్గాల్లో 5వ అక్షరాలు. తర్వాత అదొక్కటి గుర్తుపెట్టుకోండి, తర్వాత చెప్తాము. ఈ కచటతప అనే ఆ వర్గాలలో ఏ అక్షరానికన్నా ముందు సున్నా వచ్చినట్లయితే అక్కడ సున్నా తీసేసి ఈ అక్షరాలు పెడతాము.
అంటే గంగా అని ఉంటే అలా పలకం. గంగా అని పలుకుతాం. కంచము అని పలకం. కంచము అని పలుకుతాము. కంఠము అని పలకం. కంఠము అని పలుకుతాం. తంతు అనము. తంతు అంటాము. పంప అది సాధారణంగా పా చివర ఉండేది మకారమే. సున్నాకి మనం వాడేది మకారమే కాబట్టి దానికి పెద్ద తేడా ఏమి కనిపించదు, కానీ వీటన్నిటికీ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దంత, ఓష్ఠ వీటిని కలిపి పలికేది వ. అంటే కింద పెదాన్ని పళ్ళకి తగిలించి పలికేటువంటిది, పై పెదానికి తగిలించం. దీన్ని వ అని పలుకుతాం. తర్వాత సర్వేషాం ఏకస్థానీయ వర్ణానాం ఉచ్చారణ స్థానాన్ని, ఇవన్నీ ఒక్కొక్క స్థానం నుంచి పలికేవి. ఇక్కడి నుంచి పలికేవి ఏంటి? అ, ఆ, క, ఖ, గ, ఘ, హ, అహ. తర్వాత ఇక్కడి నుంచి ఏం పలుకుతున్నాము అంటే ఈ, ఈ, చ, ఛ, జ, ఝ, య. ఇది ఎక్కడికి మార్చుకోండి. మరి పాఠ్య పుస్తకాల్లోంచి మీరు పరీక్షలకి ప్రిపేర్ అయ్యేటట్టయితే కనుక ఇలాగే రాసుకోండి. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ష అనేటువంటిది వెనక నుంచి పలుకుతాం. ష. శంకర, కష్టము, శంకర చాలా తేడా ఉంది కాబట్టి అవి. తర్వాత మూర్ధన్య ఇవి రే, రే, ట, ఠ, డ, ఢ, ర, ర, ష. ఇవన్నీ మూర్ధన్య. తర్వాత దంత్యా లే, త, థ, ద, ధ, ల, స. అలాగే అనేది నాసికము. తర్వాత ఓష్ఠ్యాహ అంటే పెదాలతో పలికేవి. ఉ, ఊ, ప, ఫ, బ, భ. వీటి తర్వాత సర్వేషాం వర్ణానాం ఉచ్చారణ స్థానాన్ని. తర్వాత వీటిని చాలా రకముల, అంటే నాసికము ఉంది, గా అనేటువంటిది కంఠము ఉంది. అంటే ఈ బాక్సులో ఉన్నవి ఏవైతే ఉన్నావో, ఎన్ని బాక్సుల్లో ఉన్నాయో అవి అన్నీ ఎక్స్ట్రా వేరే వాటిలో కూడా వెళుతూ ఉంటాయి. ఇంకా ఇక్కడుంది కంఠ్యాహలో ఉంది, నాసిక్యాహలో ఉంది. అంటే ఒక్కటి కాకుండా వేరు వేరు వాటిని ఉపయోగించి పలికేటువంటి అక్షరాలు వాటిలోకి వెళ్తూ ఉంటాయి. తర్వాత చాలా మనకి బాగా ముఖ్యమైన విషయం మాత్రా కాలాన్ని చెబుతూ ఉన్నారు. మాత్ర అంటే ఏంటి? ఒక అక్షరం పలకడానికి పలికే తీసుకునే సమయము. ఒక ఇది పలికేది ఏకమాత్ర అంటే ఆ అనేది ఎంతవరకు సమయాన్ని తీసుకుంటుందో అంతవరకు మాత్రమే ఇది తీసుకుంటుంది, అది దాని శబ్దం చేయడానికి. అలాగే ఇప్పుడు కాకు ఉందనుకోండి, కావ్ అంటుంది. అంటే రెండు మాత్రలు ఆ, కావ్ అలాగా. అలాగే ఇది త్రిమాత్ర ఆ, ఆ, ఆ అని పలకడానికి ఎంత సమయం పడుతుందో అంత సమయం. అలాగే ముంగిసి ఉంటే కనుక ఒక మాత్ర ఆ అనడానికి పట్టే సమయం కన్నా సగం సమయం తీసుకుంటుంది. కాబట్టి ఈ విధంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం శిక్షా సూత్రాలు ఇవన్నీ. వీటన్నిటిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏ ఏ అక్షరాలని ఎక్కడెక్కడి నుంచి మనం పలుకుతున్నాము అనేటువంటి తెలియాలంటే అకోహవిసర్జనీజాః కంఠ్యాః ఏతేషాం ఉచ్చారణం కంఠస్థానే భవతి. ఇవన్నీ కూడా కంఠస్థానం నుంచి ఉచ్చారణ చేస్తూ ఉన్నాము. ఇచు యశాస్ తాళవ్యాః అంటే వాటి పేర్లు చెప్తున్నారు. ఈ, చు, య, ష వీటిని తాళవ్యాః తాళవ్యాలు అంటారు. ఈ అంటే ఈ, చు అంటే చాతో మొదలయ్యేవి. చ, ఛ, జ, ఝ, ఞ. తర్వాత య, ష, ఏతేషాం ఇవన్నీ కూడా తాలు స్థానే భవతి. అలాగా
ఋటురషా మూర్ధన్యాః లుతులసాదంత్యాః. అంటే ఇవన్నీ షార్ట్ కట్స్ అనమాట మనం గుర్తుపెట్టుకోవడానికి. ఇవన్నిటినీ కూడా సూత్రాలుగా మనకి చెప్పి ఉన్నారు. కాబట్టి ఇది స్క్రీన్ షాట్ తీసుకుని ఎవరన్నా ప్రాక్టీస్ చేస్తే చేయొచ్చు. తద్వారా ఏంటంటే మనకి బాగా గుర్తుంటుంది. ఎవరైనా ఇది ఆ అనేదాన్ని ఈ ఎలాగ పలకాలి, కంఠస్థానం నుంచి ఎందుకు పలుకుతున్నావు నువ్వు అన్నారనుకోండి, మనం చెప్పడానికి ఉంటుందన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటే మంచిది. ఇంతటితో మొదటి పాఠం పూర్తయింది సంస్కృతంలో ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్లో. మరలా రెండవ పాఠంలో కలుద్దాం. అందరికీ నమస్కారం. సంస్కృతం నేర్చుకునే ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి.